హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను శ్రీ వెంకటేశ్వర్లు. ముఖ్యంగా ఈరోజు బీసీల సమస్యలపై, బీసీలకు జనగణనతో పాటు కులగణన చేస్తున్న హామీ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం నిలబెట్టుకుంటున్నందుకు నెల 1వ తారీఖు నుంచి జనగణన ప్రారంభించినందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, వచ్చే నెల మే 1వ తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్ మొత్తం కులగణన జరగబోతుంది కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ, బీసీ సోదరులందరికీ నా యొక్క మనం ఏ రోజు వాళ్ళు వస్తారో ఆ రోజు కుటుంబ పెద్ద ఇంటి దగ్గరే ఉండి మీ కులం, మీ వృత్తి, మీకున్న ఏ విషయాలైతే మీకు మీ పిల్లలంత ముందు మీ వయసుతో పాటు సమస్యలు మొత్తం క్షుణ్ణంగా వాళ్ళకి చెప్పి ఆ కాలంలో తప్పకుండా రాయించాలి. అప్పుడే ఈ రాష్ట్రంలో ఉన్న జనాభాలో ఏ కులం ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది. కాబట్టి బీసీ 142 బీసీ కులాలకు కూడా నేను పిలుపునిస్తున్నాను. తప్పకుండా ప్రజలందరూ తప్పకుండా ఈ యొక్క కులగణనలో పాల్గొని మీ యొక్క కులం గురించి స్పష్టంగా రాయించుకోవాలి తప్ప వాళ్ళు ఏదో రాసుకొని పోతారులే అనుకుంటే కులాల లెక్కలు తెలవు. కాబట్టి ఇప్పుడు రాబోయే భవిష్యత్తులో మీ జాతి, బీసీ జాతిలో ఇంతమంది ఉన్నామని తెలిస్తేనే మనకు బీసీలకు రేపు పొద్దున చట్టసభల్లో అవకాశాలు వస్తాయి. మన జనాభా ప్రాతిపదికనతోనే మనకు చట్టసభల్లో రాజకీయ అవకాశాలు రావచ్చు, లేదా పథకాల్లో రావచ్చు. అన్ని విషయాల్లో కూడా జనాభా ప్రాతిపదికన జరగబోతాయి రాబోయే రోజుల్లో. కాబట్టి బీసీలకు కూడా రాజ్యాధికారంలో ఉండాలి. కాబట్టి మన బీసీ సోదరులందరూ కూడా తప్పకుండా ఈ యొక్క నమోదు చేయించుకోవాలని కోరుకుంటూ, కేంద్ర ప్రభుత్వాన్ని ఈ బీసీ జనగణనతో పాటు బీసీ కులగణన జరిగిన తర్వాతనే ఈ యొక్క మహిళా బిల్లు కూడా అమలు చేయాలి. మహిళా బిల్లు రేపు 17, 18, 19 తారీఖులు ఏదో ప్రత్యేక సమావేశాలతో మహిళా బిల్లు కూడా పాస్ చేస్తా ఉన్నారు. సంతోషం, ధన్యవాదాలు. గతంలో ఆ బిల్లుని కావాలని డిమాండ్ చేస్తుంది కూడా మా బీసీలు అందరమే. మళ్ళీ నువ్వు హడావుడిగా పార్లమెంట్లో పెట్టినప్పుడు ఎలక్షన్ ముందు ఇలా అమలు చేస్తే మా బీసీలకు అన్యాయం జరుగుద్ది, పేదలకు అన్యాయం జరుగుద్ది, అందరూ డబ్బున్న వాళ్ళు, అగ్రకులాల వాళ్ళు తిష్ట వేస్తారు, 33% మహిళలకు రిజర్వేషన్లు వస్తే మరి మా బీసీ బిడ్డలకు అన్యాయం జరుగుద్ది. ఎందుకంటే వాళ్ళు పోటీ చేయలేరు. ఒకవేళ ఎవరన్నా నిలబడి పోటీ చేసినా ఆ డబ్బున్న వాళ్ళతో, అగ్రకులాల వాళ్ళతో ఈ డబ్బు లేని మా పేదవాళ్ళు ఫైట్ చేయలేరు. కాబట్టి బీసీ కులగణన జరిగిన తర్వాత బీసీలు లెక్క తెలిసి బీసీలకు మాత్రం 33% వాళ్ళు తప్ప టోటల్గా ఆంధ్రప్రదేశ్లో లేదా దేశంలో మహిళలకు మొత్తానికి మహిళా రిజర్వేషన్ అని చెప్పి వాళ్ళకి ఇవ్వకూడదు. బీసీ లెక్కలు తేల్చాలి. అప్పుడు కేటగిరీస్ట్ వచ్చింది. కాబట్టి ఓసీలకు ఇచ్చినట్లు వాళ్ళు నిలబడమనండి, బీసీలకు వచ్చినప్పుడు మా వాళ్ళు నిలబడతారు. అటు ఇటు బీసీలే ఉంటే వాళ్ళు మంచి వాళ్ళు గెలుచుకుంటారు తప్ప బీసీలకు పేరు చెప్పి, ఈ యొక్క మహిళా బిల్లు పేరు చెప్పి బీసీలకు అన్యాయం జరుగుతూ ఊరుకోమని చెప్పి ఆ రోజు మేము ఫైట్ చేశాం. కాబట్టి అది కోర్టు స్టోన్ పెట్టి ప్యానల్ కమిషన్ పంపించి ఇప్పుడు సంపూర్ణంగా దాన్ని సవరణలు చేసి రేపు చట్టసభలోకి రాబోతుంది. కాబట్టి ఒక మహా అయితే 10-12 రోజుల్లో. కాబట్టి మహిళలు అందరికీ కూడా బీసీ మహిళలకు ముఖ్యంగా నేను అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రేపు ఈ కులగణన జరిగిన తర్వాతనే దాన్ని అమలు చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఆ ధైర్యం కూడా వచ్చింది. కాబట్టి ఈ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించక తప్పదు. ఇక రెండోది, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ ఒక కమిషన్ వేసి 40 రోజుల్లో జనాభా లెక్కలు తేల్చమన్నారు. కానీ దానిలో బీసీ కులగణన లెక్క తేల్చరా, అది కేంద్ర ప్రభుత్వంలోకి చేయాలి. కాబట్టి చేస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము విన్నవించుకునేది ఏంటంటే, కేంద్ర స్థాయిలో కులగణన జరిగిన తర్వాత మాత్రమే లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్ళాలి. లేదంటే బీసీలకు అన్యాయం జరుగుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు మీరు చేయకండి. లేదా కోర్టులకు వెళ్ళి బీసీలకు పాత రిజర్వేషన్ల ప్రకారం రిజర్వేషన్లు కల్పించి మాత్రమే ఎన్నికలకు వెళ్ళాలి తప్ప రిజర్వేషన్ తగ్గించి 20%, 22%, 24% మాత్రం చేపిస్తే బీసీలు మిమ్మల్ని క్షమించరు. జగన్మోహన్ రెడ్డి ఓడించింది కూడా బీసీలే. అందుకే బీసీలకు పంచాయతీల్లో, లోకల్ బాడీలో 17,850 పదవులు పోగొట్టాడు జగన్మోహన్ రెడ్డి.
ఆయన ఏమనుకున్నాడంటే బీసీలు నాకు 150 సీట్లు వచ్చినా నేను ఏం చేస్తే అదే బీసీలు తలాడిస్తానన్నాడు. కానీ బీసీలు ఇప్పుడు మారారు. మీరు ఇష్టం వచ్చినట్టు పాలకులు తల ఆడిచ్చిమ్మన్నట్టు తల లేపడానికి బీసీలు సిద్ధంగా లేరు. ఖచ్చితంగా బీసీలు ఇప్పుడు ఆత్మధైర్యంతో, ఆత్మ పరిశుభ్రతతో, ఆత్మధైర్యంతో ఉన్నారు. బీసీలు రేపు రాబోయే రోజుల్లో శాసించేది బీసీలే. రాజకీయాలను శాసించేది ఇన్నాళ్ళు ఒక లెక్క, ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక జరగబోయేది మరో లెక్క. బీసీలు రాజ్యాలు ఇవ్వబోతున్నారు, గుర్తుపెట్టుకోండి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోకపోతే ఈ 2 ప్రభుత్వాలు కూడా శంకరిగా మాన్యాలు పట్టక తప్పదు. రేపు ప్రభుత్వాలకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నేనే వస్తానుకుంటాడు. ఇన్ని తప్పులు చేసేవాడు నువ్వెలా వస్తావు స్వామి? బీసీలకు ఇప్పుడు కూడా నీకు బీసీల మీద క్లారిటీ లేదు. బీసీలకు నేను ఓఎస్లకు అనుకూలంగా ఉన్నాను అని మీరు ప్రభుత్వం డిమాండ్ చేయరు, బీసీ ఉద్యమానికి సపోర్ట్ చేయరు. బీసీలకు భరోసా కలిగించండి. బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పించాలి, దానికి మేము ముందుంటాను నేను అని మీరు ముందుకు వస్తే మేమంతా కూడా మీ వెంట నడుస్తాం కదా. అది చేయరు. ఎందుకంటే బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తే వాళ్ళ కుర్చీలు కదిలిపోతాయని, వాళ్ళు 2% 4.5% లోపే కాబట్టి. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా 3% లోపే కాబట్టి రాష్ట్రంలో వీళ్ళిద్దరు కుర్చీలు కదిలిపోయి వాళ్ళకి రాదు కాబట్టి రాజకీయ అధికారం ఆ బీసీ రిజర్వేషన్ కనుక ఇద్దరు తేలిగుట్టిన పిల్లల్లాగా పక్కకు తప్పుకున్నారు. కానీ ఈసారి ఆ తప్పు ఉడకవు. ఖచ్చితంగా జనగణన జరిగిన తర్వాత, బీసీ లెక్క తేలిన తర్వాత ఎవరి కోసం ఇస్తారు? రిజర్వేషన్ ఎవరి కోసం ఇస్తారు? మా బీసీలకు ఎక్కువ సీట్లు లేకపోతే మేము ఏడుస్తాం, బీసీలో భరిస్తాం. బీసీ జనాభా అంతా బీసీలకు తెలిసిన తర్వాత మిమ్మల్ని ఎలా భరిస్తారు? ఎలా భరిస్తారు మా వాళ్ళు? ఇప్పటిదాకా మీరు జనాలకు తెలియకుండా మీ జనాభా లెక్కలు చేసుకొని కూడా పథకాలకు మాత్రం ఉపయోగించుకొని పబ్లిక్ లో పెట్టాల. ఈ మధ్య కాలంలో పబ్లిక్ ఎలా వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారు 2021-22లో సచివాలయాన్ని ఏర్పాటు చేస్తూ ఒక సర్వే వేసి అందులో తేలింది రెడ్లు 4.81%, కమ్మవారు 3.81%, రెడ్డి 3.31%, కమ్మవారు ఎంత 3.31% మాత్రమే కమ్మవారు చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం ఉన్నది. 3.81% మాత్రమే 3.81% మాత్రమే రెడ్డి వర్గం, జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గం జనాభా ఉన్నది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన లెక్క, నా లెక్క కాదు. ఇది నేను వేసిన లెక్క, నేను తేల్చిన లెక్క కాదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తేల్చిన లెక్కల ప్రకారం ఈ యొక్క అంకెలు నేను చెప్తుంది. అదే ముస్లింలు 7.21% దాకా ఉన్నారు. అంటే ఈ కమ్మవారు, రెడ్డి వారు, ఈ 2 సామాజిక వర్గాల కలిపినా కూడా ముస్లింలంతా లేరు. కానీ చట్టసభలో కమ్మవారు 40 మంది ఉంటారు, 175 నియోజకవర్గాల్లో. రెడ్డి గారు 40 మంది పైన ఉంటారు. ముస్లిం సోదరులు ఇద్దరికంటే 1% ఎక్కువ శాతం, 1% ఎక్కువ ఉన్న ముస్లిం సోదరులు ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువ లేరా? ఇది ఎక్కడ న్యాయం? బీసీలు 60% బీసీలు ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 2021లో తెలిసిన లెక్కల ప్రకారం 52% పైగా ఉన్నారని ఆయనే చెప్పారు. మరి ఆ ప్రకారమైనా కూడా మాకు 175 నియోజకవర్గాల్లో 96-98 రావాలి కదా సీట్లు. మా సీట్లు ఏమైపోయినాయి? 46 ఉన్నారు. అంటే మరి మిగతా 50 సీట్ల పైన ఎవరు తీసుకున్నారు? ఈ 2 కులాలలో లాక్కున్నారు. ముస్లింస్కు రావాల్సిన 20 సీట్లు దాకా, 12-14 సీట్ల దాకా ముస్లిం రావాల్సి ఉంటే అవి కూడా 2-3 వచ్చి మొత్తం వీళ్ళు లేకున్నారు. అంటే మా బీసీలు, ఎస్సీ ఎస్టీలు కూడా, ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఉంది కదా, మరి ఆలెక్కలకు అంటారేమో, వాళ్ళు కూడా జనాభా పెరిగారు. మా అంచనా ప్రకారం వాళ్ళు కూడా 15% కాదు 17% అవుతారు. వీళ్ళు 6% కాదు 7%, 8% అవుతారు. మొత్తం 29% అవుతుంది. వాళ్ళకి ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? 21%. నా అంచనా ప్రకారం 24% దాకా, 23% పైన అవుతుంది. అంటే వాళ్ళకి 2, వీళ్ళకి 1%, 3% పెరుగుతారు. వాళ్ళకి కూడా మరి ఇంకా పెరగాలి కదా. వాళ్ళకి ఒక 5-6 సీట్లు, 4 సీట్లు, వీళ్ళకి ఒక 2 సీట్లు పెరగాలి కదా, 6 సీట్లు. అంటే ఎస్సీ ఎస్టీలకు 5-6 సీట్లు, ముస్లిం సోదరులు 2 సీట్లు, మా బీసీలు అయితే ఏకంగా
50-60 సీట్లు మొత్తం మీరే లాగేసుకుని 80 సీట్లు చిన్నలు పంచుకున్నారు. ఇది ఎక్కడ న్యాయం? అందుకే బీసీలు తిరగబడుతున్నారు. అందుకే బీసీలు తెలుసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే ప్రజలు లోకాలకు తెలుస్తుంది. ఎందుకు? మాబోటి వాళ్ళు లేకపోతే విజయ పూర్ణచంద్రరావు మాజీ డీజీపీ, మా ఒక ఆయన గారు కావచ్చు, అనేక మంది మేధావులు, అనేక మంది బీసీ నాయకులు ఆర్కెస్ట్రా గారి దగ్గర నుంచి మొదలుపెడితే ప్రతి బీసీ నాయకుడు కూడా ఈ లెక్కలని చెప్పుకుంటూ వస్తే ఎన్నాటికి 8 దశాబ్దాలు కావస్తుంది స్వతంత్రం వచ్చి. రాజ్యాంగం అమలు కూడా 76 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి మా బీసీలు తెలుసుకున్నందుకు మేము గర్విస్తున్నాం, సంతోషిస్తున్నాం. ఇక ముందు రాబోయే ఎన్నికలు మీ ఆటలు ఆ ఎన్నికల్లో సాగవు. మా బీసీ సోదరులు చైతన్యవంతులు అవుతున్నాం. ఇక రేపు ఎన్నికల్లో లోకల్ బాడీ ఎన్నికల్లో మేము చూపిస్తాం మా సత్తా ఏంటో. లోకల్ బాడీ మన తెలంగాణ ఎన్నికల్లో మాకు నిర్వచనం. లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలు 50% పైగా 55% దాకా బీసీలు గెలిచారు తెలంగాణలో. రేపు జరగబోయేది కూడా ఇదే. 60% లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలో ఉంటారు. ఆ తర్వాత జరగబోయే 2029 ఎన్నికల్లో కూడా ఇప్పుడు మీరిద్దరు కలిసి 80 మంది ఉన్నారు కదా, మా బీసీ 40 మంది కదా, 100 మంది ఏ పార్టీలో ఉన్నాను కానీ 100 మంది ఎమ్మెల్యేలు మా బీసీలు అవుతారు. వైసీపీలో కావచ్చు, టీడీపీలో కావచ్చు, జనసేనలో కావచ్చు, బీజేపీలో కావచ్చు, ఇతర చిన్నగా మాలాంటి పార్టీలు కావచ్చు, ఒక కూటమిగా రాబోతున్నాం మేము కూడా. మా కూటమి కావచ్చు, అందరూ కలిపితే బీసీలో ఎక్కువ మంది చట్టసభల్లో ఉంటారు. రాబోయేది బీసీల రాజ్యమే. ముఖ్యమంత్రి కూడా నెక్స్ట్ టైం కల్లా బీసీ ముఖ్యమంత్రి అవుతాడు అని మేము సగర్వంగా నమ్ముతున్నాము, సంపూర్ణంగా నమ్ముతున్నాము. బీసీ ముఖ్యమంత్రి అవుతాడు. వీళ్ళ కళలు మొత్తం ఒట్టి కళలుగా ఊరిపోతాయి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు, మిగతా ఎవరు కాదు. చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కారు. కాకపోతే బీసీ ముఖ్యమంత్రి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి బీసీలతో కలిస్తే ఆయనకు మళ్ళీ ముఖ్యమంత్రిగా రెండోసారి అంటే పంచుకునే అవకాశం ర్యాండమ్ పద్ధతిలో వీళ్ళొక 3 ఏళ్ళు, వాళ్ళు 2 ఏళ్ళు, 1 సంవత్సరం, ఎస్సీలకు 1 సంవత్సరం, అలాగే మాకు సహకరించిన మరోజన సామాజిక వర్గానికి 1 సంవత్సరం ఇచ్చి బీసీలు 3 సంవత్సరాలు పరిపాలిస్తారు. ఇది మా ఎజెండా. బీసీలందరూ రాజకీయ పార్టీలు, సామాజిక వర్గాల సామాజిక ఉద్యమకారులు, బీసీ సంఘాలు, కుల సంఘాలు, కార్మిక సంఘాలు, మహిళా సంఘాలు, యువజన సంఘాలు, అన్ని సంఘాలు ఏకతాటిపైకి వచ్చి ఒకే వేదిక నుంచి పోరాడాలని ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న బీసీ నాయకులకు, బీసీల మేలుకోయే వారందరికీ పిలుపునిస్తూ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. జై హింద్. నమస్తే.